ఎంఎస్ ఎక్సెల్ లో మనం ఫార్ములాస్ అనేది అప్లై చేస్తామండి. ఆ ఫార్ములా సింటాక్స్ లో పర్టికులర్ గా ఈ సింబల్స్ అనేది యూజ్ చేయడం ద్వారా మనకి చాలా రకాల అడ్వాంటేజెస్ ఉంటాయండి. మీరు ఈ సింబల్స్ అనేది ఆ ఫంక్షన్ సింటాక్స్ లో యూజ్ చేశారనుకోండి, మనకు కావాల్సినట్టుగా రిజల్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అసలు ఆ సింబల్స్ ఏంటి, ఫార్ములాలో ఈ సింబల్స్ అనేది ఎక్కడ ఏ విధంగా యూజ్ చేస్తారో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ ఇచ్చానండి, డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ సింబల్ వచ్చి ఇంటూ సింబల్ అండి, యాస్ట్రిక్ సింబల్. ఈ సింబల్ అనేది ఫార్ములా సింటాక్స్ లో ఏ విధంగా యూజ్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక ప్రోడక్ట్ రిపోర్ట్ ఇచ్చానండి, ప్రోడక్ట్ నేమ్స్, సేల్స్ వాల్యూస్. ఇక్కడ నేను ఏ ప్రోడక్ట్ అయితే అనుకుంటున్నానో ఆ ప్రోడక్ట్ ఏ సెల్స్ లో అయితే ఉందో ఆ సెల్స్ కౌంట్ రావాలండి. ఇప్పుడు జనరల్ గా ఇక్కడ ప్రోడక్ట్ కి సంబంధించిన సెల్స్ కౌంట్ రావాలంటే డైరెక్ట్ గా మనం కౌంట్ ఏ ఫార్ములా యూజ్ చేస్తాం. ఈక్వల్ టు కౌంట్ ఏ, ఆ ఫార్ములా తీసుకున్నానండి. ఇక్కడున్న ఈ ప్రోడక్ట్ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేశాను, ఈ రేంజ్ మొత్తాన్ని. క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఓకే, మొత్తం 12 సెల్స్ లో ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి కౌంట్ అనేది 12 వచ్చింది. ఓకే, ఇప్పుడు నాకు ప్రోడక్ట్ అనేది ఎక్కడైతే ఎల్ఈడి ఉందో ఆ సెల్స్ కౌంట్ రావాలండి. అలా రావాలంటే మనం యూజ్ చేసే ఫార్ములా ఏందండి, కౌంట్ ఇఫ్. ఎలా యూజ్ చేస్తున్నాం చూడండి, ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ ఓపెన్ బ్రేసెస్, ఈ ప్రోడక్ట్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కామా, అండ్ ఆ ప్రోడక్ట్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని డబుల్ కొటేషన్ లో టైప్ చేయండి. డబుల్ కొటేషన్ స్టార్ట్ చేయండి, ఎల్ఈడి టెస్ట్ అనేది ఏ సెల్స్ అయితే ఉందో ఆ సెల్స్ కౌంట్ రావాలండి. దానికోసం డబుల్ కొటేషన్ లో ఇలా ఇచ్చి క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఇక్కడ ఎల్ఈడి టెస్ట్ అనేది ఒకే ఒక్క సెల్, స్టార్టింగ్ సెల్ లోనే ఉంది కాబట్టి ఆ కౌంట్ అనేది 1 వచ్చిందండి. అలా కాదండి, నాకు ఇక్కడ ఎల్ఈడి టెస్ట్ అనేది ఎక్కడెక్కడైతే ఉందో, ఇక్కడ ఎల్జీ ఎల్ఈడీస్, ఎల్జీ 32 ఇంచెస్ ఎల్ఈడీస్, శాంసంగ్ ఎల్ఈడీస్, ఇలా చాలా చోట్ల ఉన్నాయండి. ఎక్కడైతే ఉందో ఆ సెల్స్ కౌంట్ రావాలండి. అలా రావడం కోసం ఈ ఫార్ములా ఎలా అప్లై చేస్తున్నాను చూడండి, ఈక్వల్ టు సేమ్ కౌంట్ ఇఫ్ ఫార్ములా ఇందాక యూజ్ చేస్తున్నట్టు చేయండి. ఆ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కామా, ప్రీవియస్ గా టైప్ చేసినట్టే డబుల్ కొటేషన్ లో ఎల్ఈడి అని టైప్ చేయండి. ఇక్కడ ఆ ఎల్ఈడి టెస్ట్ ముందు ఏం చేశారో డబుల్ కొటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇంటూ సింబల్ అనేది యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసి ఇప్పుడు ఎంటర్ కొట్టండి. అదిగోండి, ఇక్కడ మన కౌంట్ ఎంత వచ్చిందండి, 5 వచ్చింది. ఇక్కడ మీరు గమనించండి, ఆ రేంజ్ లో ఎల్ఈడి అనేది ఎన్ని సెల్స్ లో ఉంది, 1 2 3 4 5 6 7. కానీ ఇక్కడ మన కౌంట్ ఎంత వచ్చిందండి, 5 వచ్చింది. ఎందుకు అంటే ఇక్కడ మీరు సింటాక్స్ లో ఈ ఇంటూ మార్క్ అనేది స్టార్టింగ్ లో ఇచ్చారు. అంటే ఇక్కడ మీకు కౌంట్ అనేది ఎలా జరిగిందంటే ఆ ఎల్ఈడి టెస్ట్ అనేది ఎక్కడైతే ఎండింగ్ లో ఉందో ఆ సెల్స్ ని మాత్రమే కౌంట్ చేసిందండి. ఇలా ఈ సెల్స్ ని కౌంట్ చేసిందండి. ఇక్కడ మాత్రం మనకి ఎల్ఈడి సోనీ అని ఈ ఎల్ఈడి టెస్ట్ అనేది ముందుంది, టెస్ట్ ముందుంది కాబట్టి ఈ సెల్స్ ని కౌంట్ చేయలేదండి. లేదండి, పర్టికులర్ గా ఈ ఎల్ఈడి టెస్ట్ అనేది ఎక్కడున్నా సరే కౌంట్ చెయ్యాలి అనుకుంటే అప్పుడు మీరు సింటాక్స్ లో ఇంటూ సింబల్ అనేది ఎలా యూజ్ చేస్తారంటే, ప్రీవియస్ గా మీరు ఎల్ఈడి ముందు ఇంటూ సింబల్ ఇచ్చారు కదండి, అక్కడ ఇవ్వండి. అలానే ఎల్ఈడి టెస్ట్ తర్వాత స్టార్టింగ్ లో ఇవ్వండి, అలానే ఎండింగ్ లోను ఇంటూ సింబల్ అనేది ఇవ్వండి. లెఫ్ట్ రెండు చోట్ల ఆ ఇంటూ సింబల్ అనేది ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి, అప్పుడు మన కౌంట్ అనేది 7 వచ్చింది. అంటే ఇలా ఇవ్వడం ద్వారా ఆ టెస్ట్ అనేది ఏ సెల్స్ లో ఎక్కడున్నా సరే మీకు కౌంట్ అనేది వస్తుందండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ సింబల్ వచ్చి క్వశ్చన్ మార్క్ అండి. ఈ సింబల్ అనేది సింటాక్స్ లో ఎలా యూజ్ చేస్తారో చూడండి. ఇక్కడ మనం రిపోర్ట్ అనేది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రోడక్ట్ ఐడిలో కంపెనీ కోడ్ వచ్చి సిఏ అండి. దాని తర్వాత ఇక్కడ మనకి ఐడి నెంబర్స్ కూడా ఉన్నాయండి. ఐడి నెంబర్ అనేది మనకి సింగిల్ డిజిట్ లో ఉన్నాయండి, డబుల్ డిజిట్స్ లో కూడా ఉన్నాయండి. అంటే CA4, CA1, CA9. ఇప్పుడు నాకు ఈ ప్రోడక్ట్ కు సంబంధించిన సేల్స్ వాల్యూ యొక్క సమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నానండి. అలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాను చూడండి, ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రేసెస్, ఇక్కడున్న ఈ సేల్స్ వాల్యూస్ మొత్తాన్ని సెలక్షన్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ కొడితే మీకు టోటల్ సేల్స్ వాల్యూ వస్తుందండి. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. అలా కాదండి, పర్టికులర్గా సిఏ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సేల్స్ వాల్యూ రావాలనుకుంటున్నారు. అలా రావాలంటే మీరు డైరెక్ట్గా ఇదో చూడండి, ఈక్వల్ టు సమ్ ఇఫ్ ఓపెన్ బ్రేసెస్, ఇక్కడున్న ఐడి రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కామా, ఏదైతే మీకు ఐడి రావాలనుకున్నారో దాన్ని డబుల్ కొటేషన్ లో టైప్ చేయండి. డబుల్ కొటేషన్ లో సిఏ, మళ్ళీ డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, కామా, అండ్ నెక్స్ట్ సేల్స్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి.
ఇక్కడ మనం సింటాక్స్ లో యూజ్ చేసింది డబుల్ కొటేషన్ లో సిఏ కాబట్టి సిఏ మ్యాచ్ చేసుకుని సిఏ అనేది సేల్స్ వాల్యూ 7000 కాబట్టి ఆ టోటల్ వాల్యూ వచ్చిందండి. ఓన్లీ సిఏ ఒక్క చోటే ఉంది కాబట్టి 7000 వచ్చింది. అలా కాదండి, నాకు ఇక్కడ సిఏ కంపెనీ కోడ్ తర్వాత డబుల్ డిజిట్స్ లో ఏ ఐడీస్ అయితే ఉన్నాయో అవి మొత్తం సపరేట్ గా సేల్స్ వాల్యూస్ సమ్ రావాలండి. ఇక్కడ మీరు డబుల్ కొటేషన్ లో డైరెక్ట్ గా CA9 ఇచ్చారండి. ఆ CA9 అనేది ఇక్కడ ఐడిలో మ్యాచ్ చేసుకొని దానికి సంబంధించిన సేల్స్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు అలా కాదండి, ఇక్కడ ఈ కంపెనీ కోడ్ తర్వాత ఈ ఐడి నెంబర్ ఇక్కడ సింగిల్ డిజిట్స్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ మ్యాచ్ చేసుకొని దాని యొక్క టోటల్ సేల్స్ వాల్యూ రావాలండి. అలా రావాలంటే మీరు యూజ్ చేసే సింబల్ వచ్చి క్వశ్చన్ మార్క్. ఏం చేస్తారు, ఆ కంపెనీ కోడ్ తర్వాత క్వశ్చన్ మార్క్ సింబల్ అనేది ఇలా ఇవ్వండి. ఓకేనా, అంటే సింగిల్ డిజిట్ లో ఏదైతే ఉందో వాటిని మ్యాచ్ చేసుకుని ఆ టోటల్ సమ్ అనేది వచ్చేస్తుందండి. ఎంటర్ కొట్టండి, అదిగోండి 18,500. కావాలంటే మీరు ఇండివిజువల్ గా ఫైండ్ అవుట్ చేయండి. చూడండి ఇక్కడ ఈక్వల్ టు సింగిల్ డిజిట్ లో ఏమున్నాయండి, CA9 4500, CA3, CA4, CA1. ఎంటర్ కొట్టండి, ఎంత వచ్చిందండి రిజల్ట్ 18,500. అదిగోండి ఆటోమేటిక్ వచ్చిందా రాలేదా? లేదండి కంపెనీ కోడ్ తర్వాత డబుల్ డిజిట్స్ లో ఏవైతే ఉన్నాయో ఆ టోటల్ సేల్స్ వాల్యూ రావాలనుకుంటే మీరు ఏమి చేస్తారండి, ఆ సిఏ తర్వాతే క్వశ్చన్ మార్క్ సింబల్ అనేది 2 టైమ్స్ ఇవ్వండి. ఇప్పుడు ఎంటర్ కొట్టండి, కంపెనీ కోడ్ తర్వాత డబుల్ డిజిట్స్ లో ఏవైతే సేల్స్ వాల్యూస్ ఉన్నాయో అవన్నీ టోటల్ వాల్యూ వచ్చిందండి. ఓకేనా, ఇక్కడ టోటల్ సమ్ ఎందుకు వచ్చింది, మీరు యూజ్ చేసిన ఫంక్షన్ వచ్చి సమ్ ఇఫ్. అండ్ నెక్స్ట్ సింబల్ చూడండి, టిల్డ్ క్యారెక్టర్. ఈ సింబల్ అనేది ఎలా యూజ్ చేస్తారో చూడండి. ఇక్కడ రిపోర్ట్ లో ఆల్ కామెంట్స్ ని, అంటే ఈ సెల్స్ లో ఎక్కడెక్కడైతే డేటా ఉందో సెలెక్ట్ చేసిన సెల్స్ మొత్తాన్ని కౌంట్ చేయాలనుకుంటున్నానండి. దానికోసం మనం డైరెక్ట్ గా కౌంట్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం కదండి. కౌంట్ ఏ టెస్ట్ కాబట్టి కౌంట్ ఏ ఈ ఫంక్షన్ అనేది యూజ్ చేయండి. ఆ సెల్స్ ని సెలెక్షన్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇక్కడ టోటల్ గా మీరు సెలెక్ట్ చేసిన రేంజ్ అనేది 7 సెల్స్ కాబట్టి కౌంట్ అనేది 7 వచ్చింది. అలా కాదండి, పర్టికులర్ గా ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఎక్కడైతే ఉందో ఆ కామెంట్స్ లో క్వశ్చన్ మార్క్ ఎక్కడైతే ఉందో ఆ సెల్స్ కౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ప్రీవియస్ గా చెప్పాను కదండి, ఇక్కడ ఇంటూ సింబల్ అనేది యూజ్ చేయండి. ఇంటూ సింబల్ అనేది మీకు ఎక్కడైతే ఉందో ఇక్కడ డబుల్ కొటేషన్ లో మీరు ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలనుకున్నారో అక్కడ లెఫ్ట్ అండ్ రైట్ లో ఆ ఇంటూ సింబల్ ఇస్తే డైరెక్ట్ గా ఆ కౌంట్ వచ్చేస్తుందని చెప్పాను. సేమ్ అలానే యూజ్ చేద్దామండి. ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ ఆ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేశానండి, కామా డబుల్ కొటేషన్ లో స్టార్ సింబల్ మధ్యలో మీరు క్వశ్చన్ మార్క్ సింబల్ అనేది ఇవ్వండి. మళ్ళీ స్టార్ సింబల్ ఎండ్ చేయండి, ఇంటూ సింబల్ డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, క్లోజ్ చేయండి. ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ అనేది 3 సెల్స్ లో మాత్రమే ఉందండి. ఓకే, ఇప్పుడు ఎంటర్ కొట్టండి, రిజల్ట్ ఎంత వచ్చిందండి, కౌంట్ 7 వచ్చింది. ఇక్కడ రాంగ్ అనేది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ పర్టికులర్ గా ఎల్ఈడి అనేది టెస్ట్, కానీ ఇవేందండి సింబల్స్, అవునా కదా. సో సింబల్స్ ఉన్న చోట ఇవి వర్కౌట్ అవ్వండి. ఈ సింబల్స్ ఉన్న సెల్స్ ని కౌంట్ చేయాలి అనుకుంటే మీరు ఎలా యూజ్ చేస్తారండి, సేమ్ ఫార్ములా సింటాక్స్ ఈ విధంగానే యూజ్ చేయండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్ మార్క్ ముందు టిల్డ్ క్యారెక్టర్ అనేది యూజ్ చేయండి, కీబోర్డ్ లోనే ఉండిద్దండి. ఓకేనా, స్టార్టింగ్ లో యూజ్ చేయండి. స్టార్ సింబల్ ఇంటూ సింబల్ ఇచ్చిన తర్వాత టిల్డ్ క్యారెక్టర్ యూజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇదిగోండి ఆ క్వశ్చన్ మార్క్ అనేది ఎక్కడైతే ఉందో మొత్తం 3 చోట్ల ఉందండి, ఆ 3 సెల్స్ కౌంట్ వచ్చింది. లేదు కోలన్ ఉన్న సెల్స్ ని కౌంట్ చేయాలండి, కోలన్ అనేది మనకి 2 చోట్ల మాత్రమే ఉంది. మీరు ఆ ఫార్ములాని ఎడిట్ చేసి ఇక్కడ క్వశ్చన్ మార్క్ తీసేసి కోలన్ ఇవ్వండి, ఎంటర్ కొట్టండి, అదిగోండి కౌంట్ అనేది 2 వచ్చింది. ఇలా కొన్ని సిచ్యువేషన్స్ లో సింబల్స్ ఉన్న సెల్స్ ని కౌంట్ చేయడం కోసం ఇక్కడ మీరు ఈ టిల్డ్ క్యారెక్టర్ అనేది మనకి యూజ్ చేస్తారండి. ఓకేనా, కర్లీ బ్రాకెట్ సింబల్స్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తానండి, ఇప్పుడు జనరల్ గా మనం ఎక్సెల్ లో డేట్స్ ని మనం డ్రాగ్ చేస్తాం కదండి. ఓకే, ఇప్పుడు నేను ఏదైనా ఒక డేట్ అండి 1/3/2025, ఓకేనా, 1 మార్చ్ 2025 ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేసాం అనుకోండి ఒక ఆర్డర్ లో వచ్చేస్తుంది. మీరు ఇలా డ్రాగ్ చేసేటప్పుడే ఇక్కడ మీకు మంత్ వైజ్ గా రావాలి, ఇయర్ వైజ్ గా రావాలనుకుంటే ఇక్కడ మీకు ఫిల్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేసి ఫిల్ మంత్స్ అన్నారు అనుకోండి ఇక్కడ మంత్ వైజ్ గా ఆర్డర్ అనేది వస్తుంది. ఏదైనా మంత్స్ అయినా డేట్స్ అయినా ఒక ఆర్డర్ లో వచ్చేస్తుందండి. అలా కాదండి, నాకు అక్కడక్కడ కావాలి అంటే 1 జనవరి, దాని తర్వాత ఏప్రిల్, క్వార్టర్ వైజ్ గా రావాలి, లేదా అక్కడక్కడ 2 మంత్స్కి ఒకసారి రావాలి. అలా రావాలి అనుకుంటే నేను ఎలా యూజ్ చేస్తాను చూడండి, ఈక్వల్ టు డేట్ అనే ఫంక్షన్ యూజ్ చేశాను, ఓపెన్ బ్రేసెస్. ఇప్పుడు ఏ ఇయర్ అయితే రావాలో ఆ ఇయర్ అనేది టైప్ చేయండి 2025, కామా ఇక్కడ నేను కర్లీ బ్రాకెట్ ఫ్లవర్ బ్రాకెట్ అనేది ఓపెన్ చేసి ఏ మంత్స్ అయితే కావాలో ఆ మంత్స్ నెంబర్ ఇవ్వండి. ఓకేనా, ఇక్కడ నేను 1 మంత్ కావాలి,
సెమీకోలన్ 4th మంత్, సెమీకోలన్ 7th మంత్, సెమీకోలన్ అలానే 10th మంత్, 3 months ఒకసారి రావాలి. ఓకేనా? మళ్ళీ కర్లీ బ్రాకెట్ అనేది క్లోజ్ చేయండి. కామా కామా డే అనేది ఏ డేట్ రావాలి, ఫస్ట్ డేటే రావాలి 1 అని టైప్ చేయండి, క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. అదిగోండి మీరు ఇచ్చిన మనసు ప్రకారంగా ఈ విధంగా వచ్చేస్తుందండి. అంటే పర్టికులర్గా ఫార్ములాలో మీరు ఈ విధంగా కర్లీ బ్రాకెట్స్లో మంత్స్ అనేది ఇవ్వడం ద్వారా ఇలా ఆర్డర్ అనేది వస్తుందండి. అది కూడా మనకి ఇక్కడ వర్టికల్గా వస్తుంది. లేదండి ఈ డేట్స్ అనేది హారిజంటల్గా రావాలి అనుకుంటే అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ ప్రీవియస్గా మీరు ఫార్ములాలో సింటాక్స్లో కర్లీ బ్రాకెట్ యూజ్ చేశారు, మంత్స్ అనేది డివైడ్ చేయడం కోసం మీరు సెమీకోలన్ యూజ్ చేశారు కదా, అలా కాకుండా కామా యూజ్ చేయండి దాని ప్లేస్లో, అప్పుడు హారిజంటల్గా వస్తుంది. సేమ్ ఫార్ములా నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి, లేదా మళ్ళీ టైప్ చేస్తున్నాను కాబట్టి ఈక్వల్ టు డేట్ ఓపెన్ బ్రేసెస్ ఫస్ట్ ఇయర్ 2024 తీసుకుంటున్నాను, కామా కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేశానండి 1, 2, 10, 12 అంటే జనవరి, ఫిబ్రవరి, నవంబరు, డిసెంబరు ఇలా ఇచ్చానండి. కర్లీ బ్రాకెట్ క్లోజ్ చేయండి, కామా డేట్ వచ్చి 5 ఇచ్చానండి, క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇదిగోండి హారిజంటల్ గా మీరు ఇచ్చిన మనసు ప్రకారంగా ఈ విధంగా ఆర్డర్ అనేది వస్తుందండి. ఇలా ఆర్డర్ రావడం కోసం మీరు పర్టికులర్ గా ఆ సింటాక్స్ లో ఏం యూజ్ చేశారండి, ఈ కర్లీ బ్రాకెట్స్ అనేది యూజ్ చేశారండి. అలానే ఈ కర్లీ బ్రాకెట్స్ అనేది వీలుకప్ ఫంక్షన్ లో ఇంకా బాగా యూజ్ అవుతుందండి. ఇక్కడ ఒక మాస్టర్ డేటా ఇచ్చానండి, ఎంప్లాయ్ ఐడి వాళ్ళ నేమ్ 2023, 22, 24లో సేల్ చేసిన సేల్స్ వాల్యూస్ ఉన్నాయండి. ఇక్కడ నాకేంటంటే వాళ్ళ ఐడిని మ్యాచ్ చేసుకుని వాళ్ళ నేము వాళ్ళ సేల్స్ వాల్యూస్ రావాలి. అలా రావాలంటే మనకి డైరెక్ట్గా వీలుకప్ ఫార్ములా ఎలా యూజ్ చేయాలో తెలుసు. ఓకే, నేను డైరెక్ట్గా ఇక్కడ నేమ్ రావాలి ఈక్వల్ టు వీలుకప్, లుకప్ వాల్యూ వచ్చి ఎంప్లాయ్ ఐడి ఈ సెల్ని రిఫరెన్స్గా తీసుకోండి, కామా టేబుల్ అరే ఈ మెయిన్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కామా కాలం ఇండెక్స్ నెంబర్ ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిన నేమ్ అనేది సెకండ్ కాలంలో ఉంది కాబట్టి బి సెకండ్ కాలంలో ఉంది కాబట్టి కాలం నెంబర్ వచ్చే 2, కామా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఫాల్స్ బదులు మీరు 0 అయినా ఇవ్వచ్చు. క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి, డైరెక్ట్గా మనకి ఇక్కడున్న ఐడిని మ్యాచ్ చేసుకొని నేమ్ వచ్చింది 12082 మూర్తి. అలానే 2022లో సేల్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ వీలుకప్ ఫార్ములా యూజ్ చేయాలి, కానీ మళ్ళీ ఇక్కడ మీరు కాలం నెంబర్ అనేది చేంజ్ చేసుకోవాలి. అంటే 2022 అనేది థర్డ్ కాలంలో ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారు, సేమ్ ఇదే ఫార్ములాని మీరు కాపీ చేసి కంట్రోల్-C ఇక్కడ పేస్ట్ చేసి కాలం నెంబర్ అనేది నేను చేంజ్ చేస్తున్నాను 3, ఎంటర్. అప్పుడు 2022లో మూర్తి చేసిన సేల్స్ వాల్యూ అనేది వస్తుంది. అలా 2023, 24 ఎన్నైతే మీరు ఫైండ్ అవుట్ చేయాలనుకున్నారో అన్ని ఫార్ములాస్ యూజ్ చేయాల్సిందే. కానీ ఇప్పుడు ఈ కర్లీ బ్రాకెట్స్ అనేది యూజ్ చేయడం ద్వారా మీరు ఎటట ఒకేసారి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా చేస్తున్నాను చూడండి, ఇక్కడ నేను డైరెక్ట్గా ఫార్ములా యూజ్ చేస్తున్నాను, నేమ్ దగ్గర ఈక్వల్ టు వీలుకప్, లుకప్ వాల్యూ వచ్చి ఎంప్లాయ్ ఐడి, కామా టేబుల్ రేంజ్ ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేశానండి, కామా ఇక్కడ కాలం నెంబర్ అనేది ప్రీవియస్గా మీరు డైరెక్ట్గా 2 అని లేదా 3 అని ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలనుకున్నారో ఆ కాలం నెంబర్ ఇచ్చారు. ఇప్పుడు అలా కాదండి, ఎన్ని కాలమ్స్లో అయితే మీరు ఫైండ్ అవుట్ చేయాలనుకున్నారో ఆ కాలం నెంబర్స్ మొత్తం కర్లీ బ్రాకెట్స్లో ఇవ్వండి. సెకండ్ కాలంలో ఉన్న డేటా 3, 4, 5 ఓకేనా. సెకండ్ కాలంలో నేమ్ ఉంది, థర్డ్ కాలంలో 2022 అలానే 23, 24 ఇలా ఫిఫ్త్ కాలం దాకా ఇలా ఇచ్చేశారు. కర్లీ బ్రాకెట్ క్లోజ్ చేయండి, కామా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఫాల్స్ 0, క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. డైరెక్ట్గా ఆటోమేటిక్గా మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుందండి. అంటే ఇక్కడ మీరు అరే యూజ్ చేశారు, కర్లీ బ్రాకెట్లో కాలం నెంబర్స్ అనేది మొత్తం యూజ్ చేశారండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ సింబల్ వచ్చి హ్యాష్ సింబల్. ఇది ఎలా యూజ్ అవుతుందో చూడండి. ఇప్పుడు ఇక్కడ రిపీటెడ్ సేల్స్ పర్సన్స్ ఉన్నారు, రిపీటెడ్ కేటగిరీస్ ఉన్నాయి, రిపీటెడ్ ప్లేసుల్లో డిఫరెంట్ వాల్యూస్కి సేల్ చేశారండి. ఇందులో నాకు యూనిక్ పర్సన్స్ కావాలి లేదా యూనిక్ కేటగిరీస్ కావాలి. యూనిక్ కేటగిరీ కావాలంటే డైరెక్ట్గా మనం యూనిక్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం, ఈక్వల్ టు యూనిక్. ఓకే, ఈ కేటగిరీ మొత్తాన్ని ఆ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేశాను, ఎంటర్ కొట్టాను, డైరెక్ట్గా మనకి యూనిక్ కేటగిరీ వచ్చింది. ఈ కేటగిరీ మొత్తాన్ని కౌంట్ చేయాలనుకుంటే మనం డైరెక్ట్గా కౌంట్ ఏ ఫంక్షన్ యూజ్ చేయండి. కౌంట్ ఏ అనేది ఎందుకు చెప్తున్నా అంటే ఎనీ టైప్ ఆఫ్ డేటాని కౌంట్ చేస్తుంది కాబట్టి కౌంట్ ఏ ఫంక్షన్ యూజ్ చేస్తాం. కౌంట్ అనేది ఓన్లీ నెంబర్స్ని మాత్రమే కౌంట్ చేస్తుంది. ఓకేనా, ఈక్వల్ టు కౌంట్ ఏ, ఇక్కడున్న రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేశాను. ఓకే, ఇప్పుడు క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇదిగోండి ఇప్పుడు డైరెక్ట్ మనకి టోటల్ కౌంట్ వచ్చింది. ఇక్కడ యూనిక్ డేటా అనేది మొత్తం 5 కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి కౌంట్ అనేది 5 వచ్చింది. చూడండి వేసి ఇక్కడ మాస్టర్ డేటాకి ముందుగానే మీరు టేబుల్ ఫార్మేట్ అప్లై చేయండి. ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేసి కంట్రోల్-T ఓకే ప్రెస్ చేయండి, టేబుల్ ఫార్మేట్ అప్లై చేశారు. ఓకే, ఇప్పుడు ఈ మాస్టర్ డేటాలో అడిషనల్ డేటా యాడ్ చేస్తున్నాను, ఏదైనా న్యూ కేటగిరీ యాడ్ చేస్తున్నాను.
రమేష్ అనే పర్సన్ బుక్స్. ఎప్పుడైతే బుక్స్ యాడ్ చేసానో ఆటోమేటిక్గా యూనిక్ కేటగిరీలో యాడ్ అయిందండి. అంటే తెనాల్లోనే సేల్ చేశాడు 5000. ఓకే, కానీ ఇక్కడ కౌంట్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అయిందండి. ఇక్కడైతే కేటగిరీ అయితే అప్డేట్ అయిందండి. అంటే ఇక్కడ కౌంట్ అనేది మనకి యూనిక్ కౌంట్ 5 చూపిస్తుంది. ఇక్కడ కౌంట్ అనేది ఆటోమేటిక్ అప్డేట్ అవ్వాలి కదండి. మళ్ళీ దీనికి టేబుల్ ఫార్మాట్ అప్లై చేయడం ఇదంతా కాదండి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నేను ఫార్ములా ఎలా అప్లై చేస్తాను చూడండి. ఈక్వల్ టు కౌంట్ ఏ. ప్రీవియస్గా మీరు రేంజ్ అనేది మీరు G4 నుంచి G8 దాకా ఈ విధంగా సెలెక్షన్ చేశారు. సో ఆటోమేటిక్ ఇక్కడ అప్డేట్ అయినా ఇక్కడ మనకి కౌంట్ అనేది అప్డేట్ అవ్వలేదు. కానీ ఇక్కడ నేను ఫార్ములా ఇప్పుడు ఎలా అప్లై చేస్తున్నాను చూడండి. ఈక్వల్ టు కౌంట్ ఏ. ఇందులో ఫస్ట్ సెల్ని రిఫరెన్స్గా తీసుకొని దాని పక్కనే హ్యాష్ సింబల్ అనేది ఇవ్వండి. అప్పుడు ఆటోమేటిక్గా బాటమ్ సెల్ దాకా అంటే లాస్ట్ డేటా ఏదైతే ఉందో అక్కడ దాకా ఆటోమేటిక్గా తీసుకునేది. ఇప్పుడు క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఇక్కడ మనకి కౌంట్ అనేది 6 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అడిషనల్ డేటా యాడ్ చేస్తున్నాను చూడండి. సురేష్ కుమార్ క్లాస్ విజయవాడ 4500. ఆటోమేటిక్గా యూనిక్ కేటగిరీ అప్డేట్ అయిందండి. అలానే కౌంట్ కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అయింది చూడండి. అంటే ప్రీవియస్గా మీరు కౌంట్ అనేది డైరెక్ట్గా రేంజ్ని సెలెక్షన్ చేశారండి. ఇక్కడ మీరు ఎలాంటి ఫార్ములానే యూజ్ చేయండి. ఆ సింటాక్స్లో హ్యాష్ సింబల్ అనేది యూజ్ చేయడం ద్వారా డైనమిక్గా డేటా అనేది అప్డేట్ అవుతుందండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ సింబల్ వచ్చి డాలర్ సింబల్ అండి. ఎంఎస్ ఎక్సెల్ ఫార్ములాస్ లో డాలర్ సింబల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సేల్స్ వాల్యూ మొత్తాన్ని సమ్ చేయాలనుకుంటున్నాను. ఆల్ట్ ఈక్వల్ టు ఎంటర్ కొట్టాను. టోటల్ సమ్ వచ్చింది. ఈ ఫార్ములా ఏంది? C4 నుంచి E4 దాకా తీసుకుంది. ఓకే, ఇప్పుడు నేను ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేశాను అనుకోండి. ప్రతి ఫార్ములా ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఇక్కడ C5 నుంచి E5 దాకా, ఇక్కడ C6 నుంచి E6 దాకా ఇలా అప్డేట్ అవుతుంది. అలా కాదండి, ఇక్కడ ఏ రేంజ్ అయితే ఉందో నాకు ఫ్రీజ్ అయిపోవాలి అంటే ఇక్కడ ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేసిన ఇక్కడ రేంజ్ అనేది C4 నుంచి E4 మాత్రమే ఉండాలి. ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి. ఈక్వల్ టు ఈ సెల్ని రిఫరెన్స్గా తీసుకున్నాను. B5 ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేశాను. ఇక్కడ సేమ్ వాల్యూస్ అనేది మనకి రిపీట్ అయినాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న సెల్ అడ్రస్ అనేది ఆటోమేటిక్గా మనకి ఇక్కడ అప్డేట్ అయిందండి. అలా కాదండి, ఫస్ట్ సెల్లో ఏ సెల్ అయితే నేను రిఫరెన్స్గా తీసుకున్నానో అది మాత్రమే ఉండాలి, అప్డేట్ అవ్వకుండా. అలా ఉండాలంటే మీరు ఏం చేస్తారు? ఇక్కడ చూడండి, ఈ సెల్ని ఎడిట్ చేసి దీని ముందు అంటే ఇక్కడ ఏంది ఈ బి అనేది కాలం అండి, 5 అనేది రో. దాని ముందు మీరు డాలర్ సింబల్ అనేది ఇవ్వండి. అలానే రో ముందు కూడా డాలర్ సింబల్ ఇవ్వండి. అప్పుడు మీకు ఫ్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేయండి, సేమ్ డేటా అనేది రిపీట్ అవుతుందండి. మీరు పర్టికులర్గా ఇక్కడ డాలర్ సింబల్స్ అనేది ఇలా ఇవ్వాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ షార్ట్ కట్ కూడా ఉందండి. మీరేం చేస్తారంటే ఆ రేంజ్ని సెలెక్షన్ చేసి F4 కొట్టండి. ఆటోమేటిక్గా కాలం ముందు రో ముందు డాలర్ సింబల్స్ అనేది యాడ్ అయిపోతాయి అండి. ఓకేనా? అంటే కొన్ని ఫార్ములాస్ యూజ్ చేసేటప్పుడు పర్టికులర్ రేంజ్ని మీరు ఫ్రీజ్ చేయాల్సి వస్తుందండి. అంటే ఆ రేంజ్లో మీరు డాలర్ సింబల్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. అవి ఇవ్వడం ద్వారా మీకు ఫ్రీజ్ అయిపోతుందండి ఆ సెల్స్ అనేది. ఈ రిపోర్ట్ చూడండి, ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఇచ్చానండి, అలానే ఎండింగ్ డేట్ ఇచ్చానండి. ఈ స్టార్టింగ్ డేట్కి ఎండింగ్ డేట్కి మధ్యలో వర్కింగ్ డేస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? అలా చేయాలంటే మనం యూజ్ చేసే ఫార్ములా నెట్వర్క్ డేస్ ఈక్వల్ టు నెట్వర్క్ డేస్ ఓపెన్ బ్రేసెస్ స్టార్టింగ్ డేట్ని రిఫరెన్స్గా తీసుకోండి, కామా ఎండింగ్ డేట్ని రిఫరెన్స్గా తీసుకోండి. క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. టోటల్గా 108 డేస్ వస్తుంది. అంటే సాటర్డే సండేస్ వీకెండ్ డేస్ స్కిప్ అయ్యి 108 డేస్ వచ్చినాయి. రిమైనింగ్ వర్కింగ్ డేస్ కూడా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేస్తాం. ఇక్కడున్న స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేట్ను బట్టి మనకి వర్కింగ్ డేస్ అనేది వచ్చేస్తాయండి. అంటే ఇక్కడ ఫార్ములాలో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ సెల్స్ అనేది అప్డేట్ అయ్యాయి. ఓకే, అలానే మనకి ఇక్కడ హాలిడేస్ కూడా ఉండొచ్చు కదండి. ఆ హాలిడే లిస్ట్ కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి. అంటే ఇక్కడ మీరు ఫార్ములాలో మీరు ఏం చేస్తారు? స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేటు కామా హాలిడే రేంజ్ని కూడా సెలెక్షన్ చేయండి, ఎంటర్ కొట్టండి. ప్రతి ఒక్కరికి సేమ్ హాలిడే లిస్ట్ కాబట్టి ఇప్పుడు మీరు ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్గా మనకి వర్కింగ్ డేస్ వచ్చినాయి. కానీ రిపోర్ట్ అనేది కరెక్ట్గా వచ్చిందా అంటే ఇప్పుడు మీరు వేరే ఫార్ములాని ఎడిట్ చేయండి. ఇక్కడ ఏం జరిగిందండి, ఇక్కడ స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేటు ఓకే అప్డేట్ అయినాయి. కానీ ఇక్కడ హాలిడే లిస్ట్ అనేది కిందకు వచ్చేసిందండి రేంజ్ అనేది. అంటే ప్రతి ఒక్కరికి హాలిడే రేంజ్ అనేది మీకు ఫ్రీజ్ అయిపోవాలి, ఇవే ఉండాలి. అంటే పర్టికులర్గా ఈ రేంజ్ని ఏం చేయాలి? ఫ్రీజ్ చేయాలి. ఓకేనా? అంటే మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఫార్ములా అప్లై చేసేటప్పుడే ఆ హాలిడేస్ రేంజ్ని సెలెక్షన్ చేసి ఫ్రీజ్ చేయండి. షార్ట్ కట్ వచ్చి F4 లేదా ఇండివిజువల్గా మీరు డాలర్ సింబల్స్ అనేది ఇవ్వండి. కాలం ముందు రో నెంబర్ ముందు ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేయండి. ఇదిగోండి ప్రతి ఒక్కరికి ఇక్కడ హాలిడేస్ రేంజ్ అనేది అంతే ఫ్రీజ్ అయిపోయింది.
ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ అనేది అప్డేట్ అయ్యాయండి. ఓకేనా? ఇలా మీరు ఫార్ములాస్ లో డాలర్ సింబల్స్ ఇవ్వడం ద్వారా ఆ రేంజ్ ని ఫ్రీజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సింబల్స్ వచ్చి స్క్వేర్ బ్రాకెట్స్ అండి. ఆల్రెడీ కర్లీ బ్రాకెట్స్ గురించి చెప్పామండి. ఇప్పుడు వచ్చే స్క్వేర్ బ్రాకెట్స్ అండి. ఇది ఎలా యూజ్ అవుతుందంటే, ఇది యూజ్ చేయాలంటే ఆ పర్టికులర్ మాస్టర్ డేటాకి మీరు టేబుల్ ఫార్మాట్ అప్లై చేయండి. ఏదైనా ఇక్కడ డేటా ఉందండి, ఎంప్లాయ్ ఐడి నేమ్, వాళ్ళు 3 years లో సేల్ చేసిన సేల్స్ వాల్యూస్ ఉన్నాయి. టేబుల్ ఫార్మాట్ అప్లై చేస్తున్నాను. కంట్రోల్ టీ, ఓకే ప్రెస్ చేయండి. టేబుల్ ఫార్మాట్ అప్లై చేశాను. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ 2023కి సంబంధించిన సేల్స్ వాల్యూ మొత్తం రావాలండి. అలా రావాలంటే మీరు డైరెక్ట్గా ఈక్వల్ టు ఆ సెల్ని రెఫరెన్స్గా తీసుకొని ఎంటర్ కొట్టి దీన్ని ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేయడం ఇలా కాదండి. డైరెక్ట్గా ఎలా రెఫరెన్స్గా తీసుకుంటారంటే, మీరు ఎప్పుడైతే ఒక మాస్టర్ డేటాకి టేబుల్ ఫార్మాట్ అప్లై చేశారో టేబుల్ డిజైన్ అనే ట్యాబ్ వస్తుంది. దాని పర్టికులర్గా ఒక టేబుల్ నేమ్ అయితే వస్తుందండి. ఇక్కడ టేబుల్ నేమ్ డిఫాల్ట్గా ఏముందండి, టేబుల్ 4. కావాలంటే ఆ నేమ్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకేనా? దీనికి నేమ్ ఏముందండి, టేబుల్ 4. ఇప్పుడు మీరేంటంటే 2023కి సంబంధించిన సేల్స్ వాల్యూస్ రావాలి. దీనికోసం ఇక్కడ నేను ఎలా అప్లై చేస్తాను అంటే ఈక్వల్ టు ఆ టేబుల్ నేమ్ అనేది టైప్ చేయండి. టేబుల్ 4 ఇక్కడ వచ్చింది చూడండి. డిఫాల్ట్గా వేరే వేరే టేబుల్స్ కూడా ఉండొచ్చండి. మీకు కావాల్సింది టేబుల్ 4. దాన్ని సెలక్షన్ చేయండి, ట్యాబ్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఆ టేబుల్ 4లో ఫీల్డ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డేటా రావాలి అనుకుంటే ఆ ఫీల్డ్ నేమ్స్ ముందు డిస్ప్లే అవ్వాలి కదండి. అలా డిస్ప్లే అవ్వాలంటే ముందు మీరు ఓపెన్ బ్రాకెట్ అనేది ఇవ్వండి. అప్పుడు ఆ టేబుల్లో ఉన్న ఫీల్డ్ నేమ్స్ మొత్తం డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మీకు కావాల్సింది ఏంటండి, 2023. దాన్ని సెలక్షన్ చేసి ట్యాబ్ ప్రెస్ చేయండి. మొత్తం తీసుకునేది. ఇప్పుడు క్లోజ్ బ్రాకెట్, ఎంటర్ కొట్టండి. ఇదిగోండి 2023కి సంబంధించిన డేటా మొత్తం, అంటే సేమ్ రిపోర్ట్లో కావచ్చు లేదా వేరే షీట్లో కావచ్చు, మీరు డైరెక్ట్గా యాడ్ చేయొచ్చండి. అలా మీరు డైరెక్ట్గా మీరు డేటాని యాడ్ చేయడమే కాదండి, టోటల్ వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ నాకు రిజల్ట్ ఎలా రావాలంటే 2023లో టోటల్ సేల్స్ రావాలి. దానికోసం ఫార్ములా ఎలా అప్లై చేస్తాను, ఈక్వల్ టు సమ్, ఓపెన్ బ్రేసెస్, టేబుల్ నేమ్ ఏముందండి, టేబుల్ 4 అది తీసుకున్నాను. ఓపెన్ బ్రాకెట్ 2023కి సంబంధించిన సమ్ రావాలా, 24 25 మీ ఇష్టం. మీరు సెలెక్ట్ చేసే ఫీల్డ్ నేమ్ని బట్టి 2023 సెలక్షన్ చేయండి. క్లోజ్ బ్రాకెట్, మళ్ళీ క్లోజ్ చేయండి. ఎంటర్ కొట్టండి. ఇదిగోండి టోటల్గా 13,88,000. ఈ విధంగా మనకి టోటల్ సేల్స్ వాల్యూ వచ్చిందండి. అంటే టేబుల్ ఫార్మాట్ అప్లై చేసిన టేబుల్లో ఇలా ఓపెన్ బ్రాకెట్ ఇవ్వడం ద్వారా పర్టికులర్ ఫీల్డ్ నేమ్స్లో ఉన్న డేటాని మీరు రెఫరెన్స్గా తీసుకోవచ్చు. దానికి మీరు ఫార్ములాస్ కూడా ఈ విధంగా అప్లై చేయొచ్చండి. ఓకేనా? అండ్ లాస్ట్ సింబల్ వచ్చి సింగిల్ కొటేషన్. ఇది ఎలా యూజ్ అవుతుందంటే, మీరు ఎక్సెల్లో ఇన్వాయిస్ క్రియేట్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ ఇన్వాయిస్ నెంబర్, బిల్ నెంబర్స్ అనేది ఎంటర్ చేసేటప్పుడు ముందు కొన్ని జీరోస్ కూడా ఉండొచ్చండి. 008502 ఇలా ఎంటర్ చేసినప్పుడు ఎంటర్ కొట్టారనుకోండి, ముందున్న జీరోస్ ఏమైనా తీసుకుందా, డైరెక్ట్గా 8502 ఇలా వచ్చిందండి. లేదండి నేను ఎంటర్ చేసేటప్పుడు ముందు కూడా జీరోస్ ఆటోమేటిక్గా తీసుకోవాలి అనుకుంటే ముందు మీరు సింగిల్ కొటేషన్ ఇచ్చి దాని తర్వాత జీరోస్ అనేది యాడ్ చేయండి. 04520 ఎంటర్ కొట్టండి. అదిగోండి సింగిల్ కొటేషన్ ఇచ్చి టైప్ చేయడం ద్వారా ముందు మీరు 0 ఇచ్చినా సరే ఆటోమేటిక్గా కంప్లీట్ నెంబర్ అనేది తీసుకునేదండి. సింగిల్ కొటేషన్ ఇవ్వండి 0056. ఇలా ఎక్సెల్లో ఇన్వాయిస్ నెంబర్స్ ఎంటర్ చేసేటప్పుడు సింగిల్ కోడ్ సింబల్ అనేది ఈ విధంగా యూజ్ అవుతుందండి. ఓకేనా? వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.